వెంబడించగలిగితే పరలోక రాజ్యం మనం పొందగలుగుతాం. ఇదిగో 2 రాజ్యాలు మనం చూస్తాం. ఇప్పుడు మనం ఉంటున్న రాజ్యం నిత్య నరకంలోకి వెళ్ళిపోతుంది. ఆ నిత్య నరకంలోకి వెళ్ళకూడదనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై ఈ భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాల బ్రతికే తన అనేకమైన వేదనలు చెంది ఆయన మీ కొరకై మా కొరకై మరణించాడు. కనుకనే ఆయన కొరకు మేము ఆయన మాటలు తెలియపరచుటకనే ఈ ప్రాంతానికి మేము వచ్చి ఉన్నాం. కనుక మీరందరూ ఒకసారి ఆలోచించండి. మనం బ్రతికున్నామంటే ఆయన చూపించిన ప్రేమ, ఆయన చూపించినటువంటి కృప. మహా అయితే మనం బ్రతకగలిగితే 60-70 సంవత్సరాలే బ్రతుకుతాం, మరి అంతకంటే ఎక్కువ బ్రతకలేం. కనుక మన ఆత్మ దేవునితో ఉండాలంటే ఈ భూలోకములో ఉన్నంత కాలము ఆయన కొరకే ప్రయాసపడాలి. గనుక ఇప్పటి నుంచి సమయం అయిపోయిందని అనుకోవసరం లేదు. ఇదిగో దేవుడు మీ కొరకే మా సంఘమును ఆ దూర ప్రాంతం నుంచి మీ ప్రాంతానికి తోడుకొచ్చాడు. ఇక నుంచి అయినా ఆలోచించండి. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగి మీ మనసు మార్చుకుని దేవుని దగ్గరికి వచ్చినట్లయితే మీరు కూడా మాతో పాటు పరలోక రాజ్యంలో పాలుపంపులు ఉంటారని మేము ఈ మాటలు తెలియపరుచుకుంటూ, ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి వినికిడిలో ఎవరైతే ఈ మైకు ద్వారా వింటున్నారో వారందరి హృదయాలను దేవుని వైపు ఆకర్షించేలాగా ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మీ విలువైన ఘనమైన ఉన్నతమైన నామములో ప్రభువా మాకును తండ్రి, ఈ గ్రామస్తులకు కొత్తూరు గ్రామ సభ్యులందరికీ ప్రభా ఇదిగో తండ్రి ఎంతగానో మీరు ప్రేమించారు తండ్రి, ఎంతగానో మీరు ఆదరించి నాయన ప్రభా మమ్మల్ని ప్రత్యేకంగా నాయన నూతనమైన దినములో ప్రభా అడుగు పెట్టుటకు మీరు చూపించిన ప్రేమను బట్టి, మీరు చూపించిన తరుణమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన ప్రభా ఇంతవరకు తండ్రి నాయన ఇదిగో ప్రభా మత్తాయి సువార్తలో ప్రభా చివరి వచనంలో మీరు అంటున్నారు ప్రభా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మిన వానికి ప్రభా మీరు నాయన మారు మనుషులు దయచేయమని లేఖనాలు బయలుపరిచినావు తండ్రి. అదే రీతిగా తండ్రి మీరు ఇచ్చినటువంటి బాధ్యతలను ప్రభా ఇదిగో మాకు ఇచ్చిన సేవకులు, మాకు ఇచ్చిన దైవజనులకు ప్రభా సంఘమునకు తండ్రి అట్టి బాధ్యతను ప్రభా నాయన ప్రభా మాకు అప్పగించిన బాధ్యతను తండ్రి మేము నిర్వర్తించుటకు తండ్రి కొత్తూరు ప్రాంతంలోకి వచ్చి ఉన్నాం ప్రభా. ఇదిగో నాయన మీ మాటలు వెదజల్లి ఉన్నాం ప్రభా. ఎవరైతే ప్రభా నాయన ప్రభా ఎవరైతే మంచి నేలలో పడిన విత్తనాలుగా ప్రభా మీ వాక్కును తండ్రి ఎవరైతే వింటున్నారో ఈ మైకు ద్వారా వారందరినీ మీ సన్నిధికి ఆకర్షింపబడి తండ్రి మీ సన్నిధిలో నిలవబెట్టమని తండ్రి ఇదిగో నాయన మీరు ఆకర్షించితేనే గాని వీరు నా యొద్దకు రారని లేఖనాలు సెలవిచ్చినట్లు ప్రభా మీ మాట ఎవరైతే వింటున్నారో, ఎవరైతే ఈ మైకు ఎంతవరకైతే వింటుందో, ఎంతవరకైతే వెళ్తుందో ఆ మైకు ద్వారా ఎవరైతే తండ్రి తన హృదయాలను కదిలింపు చేస్తుందో మీ మాట వారందరూ ప్రభా నీ సన్నిధికి వచ్చి మారు మనసు పొందుకుని తండ్రి నీ రాజ్య వ్యాప్తి కొరకై నీ కొరకై నిలబడడానికి